నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్కలం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మనిషి కర్మ సిద్ధాంతం వేదాల్లో చెప్పబడి లేదా? వేదంలో కర్మ ఉంది, అది కర్మకాండం. జ్ఞానం జ్ఞానకాండం. బ్రహ్మ జ్ఞానం చెప్పేది జ్ఞానకాండం. ఇది 2 డిఫరెంట్ శాస్త్రాన్ని మీకు చెప్తున్నా. వేరే కర్మకాండం ఏం చెప్తుంది? ఈ కర్మ చెయ్యి, ఈ ఉపాసన చెయ్యి. ఉపాసన కూడా మానస కర్మ. అండ్ ఉపాసన యొక్క అర్థం ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి ఉపాసనం. అతస్మిన్ తద్బుద్ధి అంటే ఇప్పుడు ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలో ఒక ఆకారం ఉంది, ఆ ఆకారంకి శంఖ చక్రాలు కనిపిస్తున్నాయి. దాన్ని మనం ఏమంటాం? వెంకటేశ్వర స్వామి అని ఇట్లా దండం పెడతాం. మీరు యాక్చువల్ దండం పెట్టేది ఏంటి? ఫోటో. ఇప్పుడు చాలా మంది మన సనాతన ధర్మంలో మనల్ని ఏమన్నారంటే ఐడల్ వర్షిపర్స్ అన్నారు. సో ఐడల్ వర్షిపర్స్ అంటే మీరు ఒక మూర్తి పూజ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మూర్తి పేగనిజం అంటారు దీన్ని వాళ్ళ పశ్చాత్ దేశాల్లో వాళ్ళు వాడే పదం ఏంటంటే పేగన్స్ అంటారు. సో హిందూయిజం పేగన్ రిలీజనా కాదా అని మనం ఫస్ట్ అనలైజ్ చేద్దాం. హిందూయిజం పేగన్ రిలీజన్ కాదు. ఎందుకంటే దేవుడి యొక్క పటం అంటాం మనం, దేవుడు అనం. బట్ స్టిల్ మనకు ఆ పటంలో దేవుడి యొక్క భావన ఉంది. ఆ మూర్తిని చూస్తే ఆ భావన ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి అంటే అక్కడ లేనిది ఉన్నట్టు మనం ఒక భావన చేసాం. భావన అంటాం. భావన అన్నప్పుడు మీరు పేగన్ వర్షిపర్ కాదు, యు ఆర్ నాట్ ఐడల్ వర్షిపర్. సో ఇక్కడ ఎవరైతే సనాతన ధర్మాన్ని ఐడల్ వర్షిప్ అంటారో, కొంతమంది హిందువులు కూడా తెలియకంటారు మీరు ఐడల్ వర్షిప్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు. అంటే వాళ్ళకి సనాతన ధర్మం యొక్క బేసిక్స్ కూడా అర్థం కాదు. హిందువులు ఐడల్ వర్షిపర్స్ కాదు. అందుకే ఒక శివుడి యొక్క లింగాన్ని అక్కడ శివుడు అన్నాం మనం, ఏమంటాం? శివలింగం అంటాం. లింగం అంటే అదొక చిహ్నం, శివుడి యొక్క చిహ్నం. అవును. శివలింగం అంటే శివుడి యొక్క చిహ్నం, ఆ శివుడు అనం. అలానే ఇది విష్ణు యొక్క ప్రతిమ అంటాం. అవును, విష్ణు ప్రతిమ అంటాం. అది విష్ణు అనం. ప్రతిమ అంటే ఇట్ రిప్రజెంట్స్ విష్ణు, ఇట్ రిప్రజెంట్స్ శివ. రిప్రజెంట్ అన్నప్పుడు యు ఆర్ నాట్ పేగన్. పేగన్ అంటే నువ్వు అదే దేవుడు అంటున్నావు. ఆ రాయి, పుట్ట, మళ్ళా ఈ చెట్టు, అది దేవుడు అంటే అవి ప్రతిమలు. గంగా నది, గంగాదేవి యొక్క ప్రతిమ, అలా. సో ప్రతిమగా భావిస్తాం. సో హిందూయిజం అనేది పేగన్ రిలీజన్ కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇన్ఫార్మ్డ్ వే ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ స్టెమింగ్ ఫ్రమ్ వేదాస్. వేదాల యొక్క ఆధారంతో వచ్చింది. సో అంత సింపుల్ గా ఇది పేగన్ అని తీసి ఐడల్ వర్షిప్ చేయదు, అక్కడ ఏముంది దేవుడు లేడు, అది అహైతుకంగా మాట్లాడే మాటలు, నాస్తికులు మాట్లాడే మాటలు. సో కమింగ్ బ్యాక్, ఉపాసన, అది ఉపాసన. ఉపాసన యొక్క అర్థం ఏంటంటే అందులో లేనిది ఉన్నట్టు భావించడం. సో అప్పుడప్పుడు అసలు మీరు అంటారు మళ్ళీ యాక్చువల్లీ అది భ్రాంతి కదా. ఇప్పుడు లేనిది ఉన్నట్టు అంటే అది భ్రాంతి అన్నారు. కానీ ఉపాసన ఒక ఫలం కోసం చెప్పబడ్డారు. కర్మ అనేది ఎందుకు చెప్పబడ్డది? శాస్త్రం ఎందుకు చెప్పింది? కర్మకాండ అసలు కర్మ ఎందుకు చెప్పింది? బ్రహ్మ జ్ఞానమే మెయిన్, అల్టిమేట్. ఉన్నదంతా బ్రహ్మని తెలుసుకోవడమే ది ఎండ్. అంటే దీని తర్వాత ఏం లేదు. మళ్ళీ శాస్త్రం కర్మ ఉపాసనలు ఎందుకు చెప్పాయి? కర్మకాండలు పుట్టి ఇదే చెప్పొచ్చు కదా. అంటే ఎందుకంటే మనుషులు దీనికి రెడీ ఉండరు. మనిషికి ఒక గ్రోత్ ఉంటుంది, ఒక ట్రెజెక్టరీ ఉంటుంది. సో ఫస్ట్ మనిషి సాధించాలి ఏంటంటే మనిషి ఫస్ట్ స్వాభావికంగా ఉంటాడు. స్వాభావికంగా అంటే నాకు నచ్చింది నేను చేస్తాను, అది మంచైనా చెడైనా నా ఇష్టం, నాకేం కావాలో అదే, మీ మైసెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనిషి చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి ఏంటంటే నాకు ఎంత కావాలన్నా నేను ధర్మాన్ని అతిక్రమించను, ఎంత ప్రెషర్ ఉన్నా నేను తప్పు మాట్లాడను, నేను సత్యాన్ని పాటిస్తా. ఇది చిత్తశుద్ధి. సో కర్మ ద్వారా మనిషి పొందేది చిత్తశుద్ధి. సో ఆ కర్మ అని చెప్పేది వేదం. మళ్ళీ ఉపాసన ఏంటంటే ఉపాసన చిత్త నైశ్చల్యం. అంటే మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ చుట్టూతోనే మనం ఒక ½ an hour స్పెండ్ చేయగలగాలి. దీన్ని ఇంగ్లీష్ లో వాడే పదం కాన్సన్ట్రేషన్. సో ఉపాసన అనేది కాన్సన్ట్రేషన్, అంటే ఒక ఫోకస్. ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ తోనే ఉండగలగడం, ఆ కెపాసిటీ పెంచడానికి చెప్పిందే ఉపాసన. శాస్త్రం ఉపాసన గురించి చెప్పారు. సో కర్మ ఉపాసన. ఇప్పుడు ఉపాసన అంటే ఏంటి? ఇప్పుడు మనం జనరల్ చూస్తాం అమ్మవారి ఉపాసన, శివుడు ఉపాసన, భైరవ ఉపాసన. అంటే మనం కళ్ళు మూసుకొని ఆ ఉపాస్య మూర్తి యొక్క ఆకారాన్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం. సో ఉపాసన ఇస్ ఇమాజినేషన్. In other words, if it is done mentally, it is imagination.
పూజను కూడా అప్పుడప్పుడు ఉపాసన అంటారు, ఎందుకంటే అది కర్మ ద్వారా చేసేది, అక్కడ లేనిది ఉన్నట్టు భావించి చేసేది. అది శాస్త్ర అనుమతితోనే, శాస్త్ర విరుద్ధంగా శాస్త్ర అనుమతితోనే అయ్యేది. సో దట్స్ ఫర్ అ పర్పస్. సో శాస్త్రం తప్పు చెప్పట్లేదు, ఒక పర్పస్ కోసం మనకి ఈశ్వరుడు అనుగ్రహం పొందుతాం, ఈశ్వరుడు అనుగ్రహం పొంది మనం ముందుకెళ్తాం అని చెప్పేది ఉపాసన. ఇప్పుడు ఉపాసన జ్ఞానం ఎట్లా అవుతుంది? జ్ఞానం అనేది ఏంటి? వస్తు తంత్రం, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం. ఉపాసన అనేది ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి, ఆపోజిట్, లేనిది ఉన్నట్టుగా భావించడం. సో రామానుజులు రాసింది తప్పు. సో ఆయనకి వేదం యొక్క విభాగమే ఆయనకి క్లియర్ గా అర్థం కాలేదు. అర్థం కాలేదని చెప్పొచ్చా, లేదా అర్థం చేసుకోదలుచుకోలేదు. అది ఎందుకంటే వేదం ప్రమాణం, అందులో కర్మకాండము జ్ఞానకాండము, కర్మకాండము కర్మ ఉపాసన ప్రాధాన్యం, జ్ఞానకాండము వస్తు ప్రాధాన్యం, వస్తు జ్ఞాన ప్రాధాన్యం, వస్తు ప్రతిపాదకం శాస్త్రం. అంటే ఉన్నది నిరూపణ చేసేదే వేదాంతం యొక్క పర్పస్. అంటే సార్ ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా, ఆయన వేదాంతాలు అందరూ అర్థం చేసుకోలేరు, ఈజీ వేలో అందిస్తాము అందరికి అన్న సిద్ధాంతంతో ఆయన ఇలా చేసి ఉండొచ్చు కదా, ఇలా రాసి ఉండొచ్చు కదా, ఇలా అర్థం చేసుకోవచ్చా? అలా చేసినప్పుడు దూషణ, నిజంగా వేదాన్ని పాటించే వాళ్ళని దూషించకూడదు. అవును. కానీ ఆయన భాష్యంలో, మీ శ్రీ భాష్యం చూసుకుంటే డైరెక్ట్ ఓన్లీ అటాకింగ్ శంకరాచార్య, ఆయన తప్ప. సో ఇది కూడా మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, జనాలకు తెలియాలి. ఇప్పుడు అంతే అని మీ ఆచార్య గొప్ప ఉండొచ్చు, మీ ఆచార్యం మీ గొప్ప. కాకి పిల్ల కాకి ముద్దు అన్నారు కదా, ఇప్పుడు ఎవరి ఆచార్యం వాళ్ళకి గొప్ప. ఇప్పుడు అలానే మీరు శంకరాచార్య మాకు గొప్ప. ఎస్, అందుకే మేము పోయి ఊకే ఎవరిని తిడతలేం, మేమే తోపు అంటలేం కదా మీలా. సి వీ డోంట్ గో ఫస్ట్ టు ఫైట్ విత్ ఎనీవన్, వీఆర్ డిఫెన్సివ్. అంటే మా సంప్రదాయానికి వచ్చే వరకు మేము ఎవరి గురించి మాట్లాడడం. జనరల్ గా మీరు మా సంప్రదాయం, అద్వైత సంప్రదాయం చూసుకుంటే వాళ్ళు ఎవరు జనరల్ గా ఎవరు చూడు. ఇప్పుడు వీళ్ళు 10 మాటలు మాడితే వీళ్ళు ఒక్క మాట మాడతారు, అట్లుంటారు. మా పని మీద ఏదో మేము చూసుకుంటాం. బట్ ఇతర సంప్రదాయాలు ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు వాళ్ళకి అంత మంచి భావన ఉంటే, నిజంగా మేము కూడా అనుకుంటాం మంచి భావన ఉంటే, వాళ్ళు దే షుడ్ నాట్ అటాక్, బట్ దేర్ హోల్ స్టాన్స్ ఆఫ్ అటాకింగ్, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ రాంగ్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు బౌద్ధులు అంటారు. శంకరాచార్య బౌద్ధ మతకు చెందిన, అది ఎంత తప్పు మాట. ఇప్పుడు శంకరాచార్య లేకపోయి ఉంటే ఈ రోజు ఏ భక్తి సంప్రదాయం కూడా నిల్చుండేది కాదు భారతదేశంలో. అసలు శక్తి పీఠాల గురించి మనకు తెలిసేదే కాదు. ఆయన చేసింది అసలు ఏ ఆచార్య అందులో 1% కూడా చేయలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఆయన ఒక సంప్రదాయం ముందు పెట్టుకొని కాకుండా మొత్తం హోల్ సనాతన ధర్మం ఛానల్ చేసినారు. సో దిస్ ఇస్ అ మెయిన్ పాయింట్ టు బి అండర్స్టూడ్. వేద విభాగ వచనం, దీన్ని శంకరాచార్య గారు 3వ అధ్యాయంలో స్టార్టింగ్ లోనే చాలా క్లియర్ గా చేశారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మనే విభాగం చేస్తారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తాం మయానఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ అంటే 2 రకాల నిష్ఠలు ఉన్నాయి లోకంలో, కర్మనిష్ఠ జ్ఞాననిష్ఠ. కర్మనిష్టకి గృహస్థాశ్రమము, జ్ఞాననిష్టకి సన్యాసాశ్రమము. అందుకే సన్యాసి అనేవాడు గుడ్ ఫర్ నథింగ్, యూస్లెస్ ఫెలో కాదు. సన్యాసి జ్ఞానమే కావాలని సన్యాసం తీసుకున్నాడు సన్యాసి, అది ఇంకా ఉత్కృష్టం. అందుకే మనం సన్యాసులు కనిపిస్తే మనం కాల్దనం పెడతాం. సో సన్యాసి ఇస్ ద హైయెస్ట్ ఆశ్రమం. సో 2 రకాల నిష్టలు ఉన్నాయి. అందుకే ఉపోద్ఘాత భాష్యం అంటే స్టార్టింగ్ కామెంటరీలోనే గీత మీద వ్యాఖ్యానం చేసినప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు క్లియర్ గా ప్రవృత్తి లక్షణ ధర్మం, నివృత్తి లక్షణ ధర్మం, మనకి ఈశ్వరుడు ఇచ్చింది వేదం రూపంలో 2 ధర్మాలు ఇచ్చారు. ఒకటే అందరు ప్రవృత్తి చేయండి. ఇప్పుడు వేదాంతం కూడా కర్మ మార్గమే. వేదాంతం అనేది ఉపాసన కాదు, వేదాంతం అనేది జ్ఞానం. సో అందుకే నేను మీకు మొన్ని రిఫరెన్స్ ఇచ్చిన, జ్ఞానం తెలుసుకో, తద్విజ్ఞానార్థం తద్విద్ధి జ్ఞాత్వా అమృతం అశ్నుతే జ్ఞేయం. ఎక్కడా మీరు చూసుకుంటే ఇవన్నింటిలో నేను వేదం శృతి స్మృతి 2 చెప్పా. శృతి అంటే వేదం యొక్క ఇంకో పేరు శృతి. స్మృతి అంటే ఆ ఋషులు రాసిన వాళ్ళు, అంటే వేదాన్ని అర్థం చేసుకొని ఋషులు ఏదైతే రాసినారు దాని స్మృతి. భగవద్గీత స్మృతి. ఎక్కడ బ్రహ్మ ఉపాస్యం అని చెప్పాలి, బ్రహ్మని ఇమాజిన్ చేయి అని చెప్పలేదు, బ్రహ్మని తెలుసుకోవాలి. సో ఇది ఒక ఫండమెంటల్ పాయింట్ అండ్ అ ఫండమెంటల్ ఫ్లా ఇన్ ఎవ్రీ అదర్ ఆచార్య హూ కామెంటెడ్ ఆన్ వేదాంత శాస్త్రం. వేదాంత మీ సంప్రదాయాలు గ్రేట్, అది అప్హోల్డ్ చేయండి. కానీ అప్పుడు మీకు వేదాంతం ప్రైమ్ శాస్త్రం కాదు కదా, మీకు ఆగమం, పంచరాత్ర ఆగమం మెయిన్. సో యు ఆర్ నాట్ స్టాండింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేద, బట్ హోల్ శంకర సంప్రదాయ
ఇది ఇది మొత్తం వేదాంత ఆధారంగా నించుంది. అంటే మాకంటూ ఒక స్వత మతం ఏం లేదు. అవును. వేదం ఏం చెప్తుంది, వేదాంతం ఏం చెప్తుంది మాకు తెలుసు. సో మేము థియరీ ఇవ్వం, ఓ దేవుడికి ఇన్ని గుణాలు ఉన్నాయి అన్ని, ఏం లేదు. శాస్త్రం ప్రమాణం.